ఆస్తమా పెరిగిపోతే, ఫస్ట్ పెరగకూడదు, పెరిగింది అనుకోండి, మన దగ్గర వేరే ఆప్షన్స్ ఉండేవి కాదు. అంటే వాళ్ళు ఆయాసపడుతూ, దగ్గుతూ, ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ బయోలాజిక్స్ అనే మెడిసిన్స్ రావడంతో, ఈ బయోలాజిక్స్ ఏంటి అంటే ఇన్సులిన్ లాగా ఇస్తాం, కానీ నెలకు ఒకసారి అంతే. ఆస్తమాకి కారణమైనటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో మన లంగ్స్లో, బాడీలో, వాటిని బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో దాంతో ఏంటంటే రూట్ కాజ్ అంటే ఏదైతే మెయిన్ కారణమో అది బ్లాక్ అయిపోతే ఆబ్వియస్గా జబ్బు తగ్గడం జరుగుతుంది. సో ఈ బయోలాజిక్స్ అన్నది ఇండియాలో ఇప్పటికీ 3 ఉన్నాయి మందులు, ఇంకొక 2 రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5 అప్రూవ్ అయినాయి. సో ఇవి కూడా, ఈ బయోలాజిక్స్ అన్న మందులు ఉన్నాయని కూడా చాలా మందికి అవగాహన లేదు ఇంకా. సో ఇవి కూడా మనకేంటంటే ఆస్తమా తగ్గకపోతే మనం చాలా మందికి బయోలాజిక్స్ ఇస్తామండి. దాంతో ఏంటంటే లైఫ్ మొత్తం మారిపోతుంది. ఇంతకు ముందు వృత్తి మానుకున్న వాళ్ళు జబ్బు వల్ల మళ్ళీ యాక్టివ్ అయిపోయి మళ్ళీ వృత్తికి వెళ్ళడం, అలాగా చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనం ఈ మెడిసిన్స్ ద్వారా మనం మార్చచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.